హాయ్ ఫ్రెండ్స్, నేనే వన్ అండ్ ఓన్లీ జేసన్ బైసల్ని ఫ్రమ్ జేసన్ బైస్ రామ్ సినిమా సోర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హీరో అథర్వ గారి లేటెస్ట్ మూవీ మై బేబీ డిఎన్ఏ అనే మూవీ గురించి మాట్లాడదాము. ఇది వచ్చే క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో ఇది మోస్ట్ ఎంగేజింగ్ మూవీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో సినిమా చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి పోయిన నెల జూన్ రిలీజ్ అయింది, జూన్ 20న. సో తమిళ్ మూవీ ఇది. సో ఇది నిన్న 18వ తారీఖు మన తెలుగులో రిలీజ్ అయింది. సో మూవీ అయితే చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వెళ్ళి చూడండి. సో మూవీ మెయిన్ స్టోరీ వచ్చేసరికి చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తుంటారు. అప్పుడే పుట్టిన బేబీస్ని కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకి అమ్ముతుంటారు. సో ఒక గ్యాంగ్ ఒకటి ఉంటుంది, దాని హెడ్ ఒకరు ఉంటారు. దాని కింద చైన్స్ కిందోళ్ళు అట్లా పెద్ద సర్క్యూటే ఉంటుంది, పెద్ద సిస్టమే ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ ఇంకా పిల్లల్ని కిడ్నాప్ చేసి వేరే చోట ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. సో చాలా సస్పెన్స్తో థ్రిల్లింగ్తో సాగే సినిమా. అండ్ వాళ్ళ చైన్లోకి హీరో వాళ్ళ బేబీ కూడా ఎంటర్ అవుతాడు. పొరపాటున కిడ్నాప్ అవుతాడు. సో ఆ చైన్లోకి హీరో వెళ్ళి అట్టా వాళ్ళ బేబీని సేవ్ చేశారనేది స్టోరీ. సో సినిమా అయితే చాలా రియలిస్టిక్గా సాగింది ఫ్రెండ్స్. హీరో అయితే అసలు ఆ హీరో పేరు తపన వేదన వాళ్ళ పిల్లోడి కోసం అసలు సూపర్, అసలు మామూలుగా ఉండదు. అసలు కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు నుంచి అసలు సినిమా వేరే రేంజ్కి వెళ్ళిపోద్ది. మనకు ఫస్ట్ ఒక అరగంట హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం మనం కరెక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది పడతాం. కానీ సో వన్స్ వాళ్ళ బేబీ స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళ బేబీ ఎంటర్ అయిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అండ్ బేబీ పుడతాడు అండ్ కిడ్నాప్ జరిగింది. అండ్ దాని తర్వాత ఈ సినిమా అంతా ఎంగేజింగ్, అసలు ఏం జరిగింది అన్నట్టు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి దాకా సస్పెన్స్ సూపర్గా ఉంటుంది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే స్టార్టింగ్లో చూపిస్తారు, మనకి ఐడియా ఉంటుంది, విలన్ ఎవరో తెలుసు. కానీ అసలు కిడ్నాప్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఎవరెవరు ఉన్నారు మధ్యలో, అసలు హీరో చివరి దాకా చేరుకోగలడా, మొత్తం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అసలు సినిమా. సో చాలా మంది ఉంటారు మధ్యలో, బాస్ అని, బిగ్ బాస్ అని, ఇంకా పెద్ద పెద్ద బాస్ అని చాలా మంది ఉంటారు మధ్యలో. ఒకరి నుంచి ఇంకో దగ్గరికి లింక్ వెళ్ళడం, మధ్యలో కట్ అయిపోవడం, హీరో ఏం చేస్తాడని చూపించడం, అసలు బేబీ దొరికిందా లేదనను. అండ్ ఈ అతను ఎదిగే ఆ టైంలోనే చాలా మంది బేబీస్ కూడా అట్లా కిడ్నాప్ అయి ఉంటారు. సో అతను ఇంకా ఆ బేబీస్ని కూడా సేవ్ చేయడము. సో చాలా అసలు సినిమా అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో అయితే ఈ కాన్సెప్ట్ అయితే నేనైతే ఈ సినిమాలో చూడలేదు. సో పిల్లలంటే కొంచెం పెద్దవాళ్ళు కిడ్నాప్ చేస్తారు, కానీ మరి చిన్న పిల్లల్ని, ఇన్ఫాంట్స్ని 5 రోజులు 10 రోజులు పిల్లల్ని కిడ్నాప్ చేసే సినిమాలు అయితే నేనైతే నాకేం తెలియదు, నేను చూడలేదు. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్గా హీరోకి హీరోయిన్కి సపరేట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ దాదాపు ఒక బాగా చెప్పేస్తారు సినిమా స్టార్టింగ్లో. సో హీరోకి ఒక లవ్ బ్రేకప్ ఉంటుంది. అండ్ హీరోయిన్కి ఒక పర్సనల్ డిజార్డర్ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరే కలిసి మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళకి మ్యారేజ్ జరిగిన పరిణామం, అండ్ వాళ్ళ పిల్లోడు పుట్టడము, అండ్ కిడ్నాప్ జరగడం అంతా చాలా సూపర్గా ఉంటుంది. సో చాలా కొత్తగా ఉంటుంది. అండ్ హీరోకి ఏ సినిమాలో కూడా లేదనుకుంటే ఈ టైప్ స్టోరీ. సో సినిమా మెయిన్గా కిడ్నాప్ మీద సాగిద్ది. హీరో ఎట్టా చివరిలో వాళ్ళ బేబీని సేవ్ చేశాడు స్టోరీ. సో చాలా ఎంగేజింగ్ ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు థియేటర్లో చూడండి. సో సెకండ్ హాఫ్ అయితే అసలు ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఏం జరిగింది అన్నట్టు ఉంటుంది. సో చాలా కనెక్ట్ అయిపోయి చూస్తాము మనం. అసలు థియేటర్లో ఉన్నామా లేకపోతే ఆ సినిమాలో మన ముందు జరుగుతుందా అనే లెవెల్లో అసలు చాలా ఎంగేజింగ్గా చూస్తాము. అథర్వ గారు అయితే చాలా సూపర్గా పర్ఫార్మెన్స్ చేశారు ఫ్రెండ్స్. మనకి మెయిన్గా అతను వచ్చేసరికి మనకి గెద్దలకొండ గణేష్లో మనకు తెలుసు, అతను గెద్దలకొండ గణేష్ మూవీతో. సో అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాము ఇతను మంచి యాక్టర్, ఇతను సూపర్ సినిమాలు చేస్తుంటాడని. సో మెయిన్గా ఈ తెలుగులో ఇదే అనుకుంటాను నేనైతే చూడటము తెలుగులో. సో సినిమా అయితే సూపర్గా ఉంది. కంపల్సరీ మీరు వెళ్ళి చూడండి. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు హీరో కానీ, హీరోయిన్ కానీ, సైడ్ యాక్టర్స్ కూడా ఓకే బాగా చేశారు. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగే విధానం కూడా సూపర్గా ఉంటుంది సినిమాలో. సో కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ సినిమా అయితే 100% న్యాయం చేసింది. ఎందుకంటే ఇది క్రైమ్ థ్రిల్లర్ మూవీ. క్రైమ్ థ్రిల్లర్ ఈస్ ద బెస్ట్ జానర్ ఇన్ మూవీస్. సో 100% న్యాయం చేస్తాయి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటేనే. సో మీకు కంపల్సరీ మీ పెట్టిన డబ్బులకి ఇది న్యాయం చేసింది. సో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, మెసేజ్ కూడా ఉంది సినిమా. కంపల్సరీ థియేటర్లో చూడండి, సూపర్గా ఉంటుంది మూవీ. దిస్ ఈస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ సినిమా సోర్స్.